ఎమ్మెల్యే గ్రాఫ్. ఇవాల్టి ఎమ్మెల్యే గ్రాఫ్ లో మనం తీసుకునే నియోజకవర్గం విశాఖ నగరంలోని పశ్చిమ నియోజకవర్గం. విశాఖ నగరంలో పశ్చిమ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గణబాబు ఉన్నారు. మరి ఆయన రాజకీయ పనితీరు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఎమ్మెల్యే గణబాబు జెడ్పీటీసీ సభ్యుడిగా ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ తర్వాత మొదటిసారి 1999లో పెందుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అండ్ 2009లో ప్రజారాజ్యం నుంచి ఓటమి పాలయ్యారు. ఇక అక్కడి నుంచి చూసుకుంటే 2014 కానీ 2019 కానీ 2024లో 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అంటే ఆయన చేసిన పనితీరు ప్రజలు ఎలా మెచ్చుకున్నారు ఏంటనేది మనకు ఆయన 3 సార్లు గెలిచిన తీరే అర్థమవుతుంది. అందుకనే 2014 నుంచి 19 అండ్ 24లో కూడా మొత్తం 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అండ్ పశ్చిమ నియోజకవర్గాన్ని అడ్డాగా మార్చుకున్నారు గణబాబు. అంటే ఆయన చేసిన పనితీరు అలా ఉంది కాబట్టి ఆయన నియోజకవర్గాన్ని ఆయన అడ్డాగా మార్చుకున్నారు. అండ్ వైసీపీని 3 సార్లు ఓడించిన గణబాబు. ఆయన పనితీరు అలా ఉంది కాబట్టి వైసీపీని ఏకంగా 3 సార్లు ఓడించారు. 2019, 14, 24లో అలా 3 సార్లు గెలిచారు. ఇంకొకసారి ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండే నాయకుడిగా ఆయనకు పేరుందని అంటారు. అందుకనే గణబాబు ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ప్రజల వద్దకు వెళ్ళి ఆ సమస్యను తెలుసుకొని దానికి పరిష్కార దిశగా ఆ మార్గం చూపించేవాళ్ళు కాబట్టి ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండే నాయకుడిగా ఆయనకు పేరుంది. ఇక హామీలు నెరవేర్చే ఎమ్మెల్యేగా కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ సమస్యలు ఏంటి తెలుసుకొని వాళ్ళ పరిష్కారానికి మార్గాన్ని వెతికి ఖచ్చితంగా ఆ హామీని ఇచ్చే నాయకుడిగా ఆయనకు ఆ పేరుంది కాబట్టి అలా ఆయన 3 సార్లు గెలిచారు. అండ్ సమస్యలపై తక్షణమే స్పందిస్తున్న గణబాబు 3 సార్లు గెలవడానికి కూడా రీజన్ అదే. ఎవరైనా ఏదైనా సమస్య చెప్పిన తర్వాత వెంటనే స్పందించే నాయకులు కూడా ఉండాలి కదా. అక్కడక్కడ స్పందించే నాయకులు కూడా మనం చూస్తూ ఉంటాము. బట్ గణబాబు విషయంలో అలా కాదు. ప్రజా సమస్యలు వెంటనే చెప్పంగానే స్పందించి వాళ్లకు హామీ కూడా ఇచ్చే ఎమ్మెల్యేగా గుర్తింపు పొందాడు. విశాఖ నగరంలో పశ్చిమ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ నియోజకవర్గంలోని సింహాచలం ఆలయం, ఎయిర్పోర్ట్, మేఘాద్రి రిజర్వాయర్, ఎల్జీ పాలిమర్స్, ఇతర భారీ పరిశ్రమలు ఉన్నాయి. పశ్చిమ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే గణబాబు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గుర్తింపు సాధించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తుండడంతో వరుసగా 3వసారి గెలిచిన గణబాబు పనితీరు ఎలా ఉంది, ఏడాది పాలనలో ఆయన ఏ మేరకు హామీలు నిలబెట్టుకున్నారో ఇప్పుడు చూద్దాం. మనం ఇప్పుడు విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ టీడీపీ నుంచి గణబాబు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కావస్తుంది. కూటమి ప్రభుత్వం రావడానికి కూడా ఎన్నో హామీలు ఇచ్చారు. అంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ, టీడీపీ, జనసేన ఒక కూటమిగా ఏర్పడి మొత్తం కూడా ఎన్నో హామీలు ఇచ్చి విజయం సాధించినది. అదేవిధంగా నియోజకవర్గాల్లో కూడా ఎక్కడికక్కడ ఆయా పార్టీలకి కేటాయించింది. అందులో భాగంగానే వెస్ట్ నియోజకవర్గం గణబాబు కేటాయించారు. గణబాబు హ్యాట్రిక్ 3వసారి ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 15 ఏళ్లుగా ఆయన హయాంలోని నియోజకవర్గం మొత్తం కూడా అభివృద్ధి చెందిందని చెప్తున్నారు. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ఏడాదిలో ఈ కూటమి ప్రభుత్వం ఎటువంటి హామీలు ఇచ్చింది, ఎమ్మెల్యేలు నియోజకవర్గం పరిధిలో ఎటువంటి హామీలు ఇచ్చారు, ఈ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల హామీలు నెరవేరినాయా, అది 1 ఇయర్లో ఎంతవరకు సాధించారు అనేది ప్రజల అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశాఖ నగరంలో పశ్చిమ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపుంది. ఈ నియోజకవర్గంలోనే సింహాచలం ఆలయం, ఎయిర్పోర్ట్, మేఘాద్రి రిజర్వాయర్, ఎల్జీ పాలిమర్స్, ఇతర భారీ పరిశ్రమలున్నాయి. పశ్చిమ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే గణబాబు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గుర్తింపు సాధించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి ఏడాది కావస్తూ ఉండడంతో వరుసగా 3వసారి గెలిచిన గణబాబు పనితీరు ఎలా ఉంది, ఏడాది పాలనలో ఆయన ఏ మేరకు హామీలు నిలబెట్టుకున్నారో ఇప్పుడు చూద్దాం.
జెడ్పీటీసీ సభ్యుడిగా తన రాజకీయ అరంగేట్రం చేసిన గణబాబు మొదటిసారి 1999లో పెందుర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 2009లో ప్రజారాజ్యం పార్టీ నుండి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. తర్వాత 2014 నుండి 2024 వరకు 3 సార్లు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పశ్చిమ నియోజకవర్గాన్ని తన అడ్డాగా మార్చుకున్నారు. జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు కావడంతో తెల్లవారుజామున 6 గంటల నుండి ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉంటారు. ఇప్పటికీ నియోజకవర్గంలో వైసీపీని 3 సార్లు ఓడించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండే నాయకుడిగా ఎమ్మెల్యే గణబాబుకు పేరుంది. ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ప్రత్యేకమైన గుర్తింపుతో తమకు సేవలందిస్తున్నారని మెజార్టీ ప్రజలు చెప్తున్నారు. సమస్యలపై ఎమ్మెల్యే దగ్గరకు వెళితే తక్షణమే స్పందించి ఆ సమస్యల పరిష్కారంలో ముందుంటారని చెప్తున్నారు. ఎన్ఏడి ఫ్లైఓవర్ బ్రిడ్జి, ఎన్ఎస్టీఎల్ ఫ్యామిలీ గేట్ వద్ద రోడ్డు విస్తరణ, కంచరపాలెం గోపాలపట్నం రైల్వే అండర్ పాత్వే బ్రిడ్జి నిర్మాణాలతో అభివృద్ధిపరంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నారు. ఎన్ఏడి ఫ్లైఓవర్తో దశాబ్దాలుగా ఇబ్బందులు పడిన ట్రాఫిక్ కష్టాలు తీరిపోవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాసరావు అండి, మాది 89వ వార్డు కొత్తపాలెం. మా ఈ ప్రభుత్వం వచ్చాక కొద్దిగా మాకు బాగుందండి. గణబాబు గారు కూడా చాలా బాగా ఇప్పుడు కొద్దిగా బాగా చేస్తున్నారండి. మాకు డ్రైనేజ్ సమస్య ఉంది, అది కొద్దిగా తీర్చితే కొద్దిగా బాగుంటుందండి. ప్రభుత్వం వచ్చాక మాకు కొద్దిగా అంతా అన్ని పథకాలన్నీ అందుతున్నాయి. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో మీకు మేలేమైనా చేశారనే ఉద్దేశం ఏమైనా అనిపించిందా? గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కొద్దిగా ఈ పథకాలన్నీ గ్యాస్, ఉచిత సిలిండర్ గ్యాస్ అన్నీ బాగానే వచ్చాయి, వెంటనే వచ్చాయి. బాగానే ఉందండి ప్రభుత్వం పాలన అంతా బాగుంది. గణబాబు గారు ఇక్కడ ఎమ్మెల్యే కూడా చాలా బాగుందండి. మాకు సంతృప్తికరంగా ఉంది. కొద్దిగా మా కాలనీకి కొద్దిగా మా లాస్ట్ లైన్ కొద్దిగా డ్రైనేజ్ కొద్దిగా చేస్తే బాగుంటుందండి. అలాగే కృష్ణవేనండి, ఇక్కడ వైజాగ్లో కొత్తపాలెంలో ఉంటున్నాం, గోపాలపట్నంలోని. 8 సంవత్సరాలు పెళ్ళయింది మాకు, కానీ రేషన్ కార్డు పెడకుండా అస్సలు దేనికి రెస్పాండ్ అవ్వటం లేదు. సచివాలయం తిరిగి అస్సలు కాళ్ళ నొప్పులు తప్పిస్తే రేషన్ కార్డు మాత్రం మాకు రావటం లేదండి. మా ఆయన ప్రైవేట్ జాబే, గవర్నమెంట్ జాబ్ అయితే కాదు. మాకు ఏ కార్లు కానీ ఏంటి కానీ లేవు అసలు. నాకు 2 ఆడపిల్లలు. రేషన్ కార్డు లేపడం వల్ల పిల్లలకి పెట్టుకోవడానికి కూడా నాకు అవ్వటం లేదు. ఇప్పుడు దర్బార్లోకి ఎమ్మెల్యే గణబాబు అయినా చేయిస్తారని కోరుకుంటున్నాం. పనితీరు ఎలాగ ఉంది? మీ గణబాబు గారు పనితీరు ఎలాగ ఉంది ఎమ్మెల్యే గారు? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక బాగానే ఉందికండి. గణబాబు గారు వచ్చాక కూడా బాగానే జరుగుతున్నాయి పనులు. అవి ఇతను రావడం మాకు సంతోషకరంగా ఉంది. ఈ ప్రభుత్వం రావడం మాకు సంతోషకరంగా ఉంది. పథకాలు అందుతున్నాయమ్మా? మాకైతే ప్రస్తుతానికి మాకు రేషన్ కార్డు అవేం లేదు. వస్తాయి అన్నారు, పెట్టాము, అప్లై చేసాం. వస్తే బాగుంటుందని ఇంకా సంతోషపడుతున్నాం. నమస్కారం అండి, నా పేరు చక్రధర్ మహంతి కవిత. నేను గోపాలపట్నం కొత్తపాలెం సంతోష్ నగర్లో ఉంటున్నాము. ఈ ప్రభుత్వం గురించి 1 వర్డ్లో చెప్పమన్నారు. 1 వర్డ్ కాదు, 10 వర్డ్స్ 100 వర్డ్స్ అనేది సరిపోదు. ఎందుకు అంటే ఇది గొప్పగానే కాదు, అది మీరు ఎక్కడ ఎంక్వైరీ ఎలా చేసుకున్నా కూడా ఇట్స్ ఈజ్ ఏ కరెక్ట్ అనే వస్తుంది. ఎందుకు అంటే విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ చాలా మాకు ఫేవరబుల్గానే చెప్పారు. ఎందుకంటే రీసెంట్లీ ఇంటర్మీడియట్ ఉమెన్స్ కాలేజ్ కూడా ఓపెన్ చేశారు. అట్ ద సేమ్ టైము హెల్త్ ఇష్యూస్ వస్తున్న వాళ్ళందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్గా ఆర్థిక సాయం కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా ఆదుకోవడం జరుగుతుంది. అదే పరంగా మహిళలకు కూడా ఎంకరేజ్మెంట్, బీసీ కార్పొరేషన్ లోన్స్, మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేగా పనిచేయట్లేదు సార్. మాలో ఒక మంచిగానే మాలో కష్టాలు సుఖాలు అన్నింటిలోని పాల్గొని మమ్మల్ని అర్థం చేసుకునే విధంగా చేస్తున్నారు. ఆయన ఒక ఎమ్మెల్యేగా నాయకుడిగానే కాదు, ఆయన మా ఇంటి మనిషి అని కూడా చెప్పచ్చు. ప్రతి కష్టంలో ప్రతి ఇంటికి గడపకి కూడా. అదేవిధంగా కమ్యూనికేషన్స్ కార్పొరేటర్స్లో కానీ, తర్వాత మన రోడ్ల విషయంలో కానీ, డ్రైనేజ్ మ్యాటర్స్లో కానీ ఎవ్రీథింగ్ హెల్పింగ్ పర్సన్ సార్. మాకు అయితే మటుకు చాలా ఆనందకరంగానే ఉంది. మేము ఆయన కాన్స్టిట్యుయెన్సీలో ఉండడం అదృష్టంగా కూడా భావిస్తున్నాము. ఇంకా కొన్ని అనేవి జరుగుతాయి సార్. అన్నిటికీ తొందరపడిపోవడం కాదు, నిదానం 1 by 1 అవుతుంది. మనకి మెయిన్ ఇష్యూస్ ఏంటి అని అంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నవ్ డేస్. సో అది మీకు ఏ విధంగా మనకి హెల్ప్ అవుతున్నారు, మనకి ఎలా రాణిస్తున్నారు మన నాయకుడు అనేది వెరీ ఇంపార్టెంట్. సో అందులో 100-200% ఈజ్ రైట్ పర్సన్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు గణబాబు సార్. వైసీపీ హయాంలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనతో కంపెనీని క్లోజ్ చేశారు.
పర్మినెంట్ ఎంప్లాయీస్కి సెటిల్ చేశారని, తమను విస్మరించారని కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక హామీలు నెరవేర్చడంలో కొంత వెనకబడ్డారని మరికొందరు చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా కొత్త రేషన్ కార్డులు ఇవ్వట్లేదని, ఫీజు రియంబర్స్మెంట్ అమలు కావట్లేదని మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గణబాబు దగ్గరికి వెళ్తే గణబాబు మీకు 375 మందికి మీకు ఏ డబ్బులు వచ్చాయి ఆ డబ్బులే కానీ తప్ప మీకు ఏ డబ్బులు రావన్నట్టు ఆయన మా ముఖం మీద మాట్లాడేశారు. మీకు ఏ డబ్బులు రావు, మీకు ఇంకా అంతే అన్నట్టు మాట్లాడేశారండి. మేము 3-4 సార్లు వెళ్ళేసాను, ఎప్పుడు కూడా అదే మాట. ముందైతే మీకు అందరితో పాటు మీకు న్యాయం చేస్తున్నారు. ఆ న్యాయం లేదు, ఏది లేదండి. ఎన్ని అయిపోయిన తర్వాత ముందు వాళ్ళకి మాట ఇస్తాం, ఎల్జీ వాళ్ళకి మాట ఇచ్చిన తర్వాత నేనేం చేయలేను అన్నట్టు గణబాబు కూడా చేసి దులిపించుకోవడం ఉన్న ఫ్యాక్ట్ అదండి. మాది ఎల్జీ పాలిమర్స్ కాంట్రాక్ట్ కార్మికుల్ని, ల్యాండ్ డోజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్. కంపెనీ గ్యాస్ లీక్ అయిన తర్వాత మాకు 6 నెలలు ఆఫ్ ఇచ్చి కంపెనీ మళ్ళీ తెరిపిస్తామని చెప్పి 6 నెలలు ఆఫ్ సాలరీ ఇవ్వడం జరిగింది. కానీ కంపెనీ తెరిపించలేదు. కోర్టులో ఉంది కదా, మేము ఏం చేయలేము, అదేదో తేలిన తర్వాత చేస్తాం అంటారు. కానీ పర్మనెంట్ ఎంప్లాయీస్కి అయితే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేశారు. అలాగే ఊరికి నష్టపరిహారం కూడా ఇచ్చారు. కానీ మా కాంట్రాక్ట్ కార్మికులకి అయితే 5 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికొచ్చి. మాకు ఎటువంటి ఆర్థిక భరోసా ఇవ్వలేదు, ఆర్థిక పరిహారం కూడా ఎల్జీ మేనేజ్మెంట్ ఇవ్వలేదు. ఈ గత ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది. ఈ ప్రభుత్వం కూడా మేము ఎన్డీఏ కూటమిని లోకల్ ఎమ్మెల్యే శ్రీ గణబాబు గారిని కూడా కలిసి మా విన్నపం చెప్పుకోవడం జరిగింది. ఆయనతో మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. మేము కోరుకున్నది ఒకటే, మా ఎల్జీ కాంట్రాక్ట్ కార్మికులకి అందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. మాకు ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కూడా చేయాలని కోరుతున్నాము. అదొకటి, మాకు గత ప్రభుత్వం ఇక్కడ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ పెడతామని పేపర్లో యాడ్ రావడం కూడా జరిగింది. మేము ఇక్కడే వస్తుంది అనుకున్నాము. ఐపవర్ కమిటీ కూడా ఒకటే జీవోలో పాస్ చేసింది. ఏంటంటే పొల్యూషన్ లేని ఫ్యాక్టరీ, గ్రీన్ బెల్ట్ ఫ్యాక్టరీ పెట్టమని ఇచ్చింది. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ గ్రీన్ బెల్ట్ కింద వస్తుంది కాబట్టి ఇక్కడ పెడితే బాగుండు. కానీ అక్కడ 4 యూనిట్లు పెడుతున్నారు. అది 2 యూనిట్లు సరే ఇక్కడ పెట్టి మా స్థానికులు 375 కుటుంబాలకి ఉపాధి కల్పించవలసిందిగా మేము ఎల్జీ మేనేజ్మెంట్ వారిని కోరుతున్నాము. అట్లే ఈ 5 సంవత్సరాల కన్నా మాకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేయవలసిందిగా కోరుతున్నాము. నా పేరు ఎల్లపాపారావు, సెక్రటరీ, సొసైటీ సెక్రటరీ. మాకేంటంటే ఈ గ్యాస్ లీకేజ్ అయిన కాడి నుంచి కూడా వర్కర్స్ని ఇందులో పనిచేస్తున్నది 28 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఈ రోజు వరకు కూడా పనిచేస్తూ ఉన్నాము. ఎటువంటి సెటిల్మెంట్ మాకు లేకంటే 6 నెలలు ఆఫ్ జీతాలు ఇచ్చి మీకు ఇదే సెటిల్మెంట్ అంటూ మా మేనేజ్మెంట్ అవనియండి, ఇటు మాకు లోకల్గా అప్పుడు సెటిల్మెంట్ చేసిన లోకల్ లీడర్లు అవనియండి, మాకు లేబర్కి ఎటువంటి న్యాయం జరగకుండా చేశారు. ఈరోజు ఏంటంటే మేము గత ప్రభుత్వంలోనూ చాలా మంది నాయకులు కలవడం జరిగింది, మాకు వర్కర్లకు అన్యాయం జరిగిందని. ఆ ప్రభుత్వం కూడా న్యాయం చేయలేదు. ఈ ప్రభుత్వంలోనైతే మేము లోకల్ ఎమ్మెల్యే గారు గణబాబు గారిని కలిసి మా వర్కర్స్ సమస్యపై మీటింగ్లు 2 సార్లు పెట్టాము. అతను ఏంటంటే మీకు ఈ ఇవ్వాల్సిన సెటిల్మెంట్ అయిపోయింది అని దీంట్లో మాట్లాడలేదు. కాబట్టి మేమేంటంటే లోకల్ కలెక్టర్ గారికి కూడా ఆర్జీ ఇవ్వడం జరిగింది. అలాగే మా పారిశ్రామిక మంత్రి సుభాష్ గారిని కలవడం జరిగింది. పారిశ్రామిక మంత్రి గారు మన డీసీఎల్ ఆఫీస్కి పంపించడం జరిగింది. ఆ మేడం గారు ఏంటంటే మీది హైకోర్టు ఆధీనంలో ఉన్నది, మేము ఎటు కూడా న్యాయం చేయలేకపోతున్నాము. కంపెనీ హైకోర్టు కేసు కొట్టిస్తే మీది ఏమైనా సరే లేబర్కి న్యాయం చేయగలమని చెప్తున్నారు. కాకపోతే ఈ మధ్యన ఈ 5 సంవత్సరాలు కూడా మేము ఎలా ఉండాలా, ఎలా బతకాలనేది ఇటు ప్రభుత్వం వారు మా గురించి ఆలోచించి మాకు న్యాయం చేకూరుస్తారని కోరుకుంటున్నాం. నియోజకవర్గంలో ప్రధాన హామీలైన మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణంపైన ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గంలోని మరో ప్రధాన సమస్య సింహాచలం భూమి సమస్య. గత 30 సంవత్సరాలుగా గోపాలపట్నం, కొండవాలు ప్రాంతంలో నూతన గృహాలు నిర్మించుకోవాలన్నా, గృహాల మరమ్మతులు చేయించుకోవాలన్నా ఇబ్బందులకు గురవుతున్నామని ప్రజలు చెప్తున్నారు. అలాగే ఎన్ఎస్టీఎల్ నుండి గోపాలపట్నం బంక్ బైపాస్ రోడ్డు విస్తరణ పనులు ఇంకా మిగిలి ఉన్నాయని, ఈ అంశాలపై గణబాబు తమ హామీ నిలబెట్టుకోవాలని కోరుతున్నారు. మల్కాపురం పారిశ్రామిక ప్రాంతంలో 296 జీవో ప్రకారం పట్టాలను రిజిస్ట్రేషన్ చేయాలని గతంలో కూడా కోరామని, దానికి సీఎం చంద్రబాబు కూడా అంగీకరించారని గణబాబు రిజిస్ట్రేషన్ల కార్యక్రమాన్ని నెరవేర్చాలని కోరుతున్నారు. వాంబే కాలనీలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, శ్రీహరిపురం ఆసుపత్రిలో వసతుల లేమిపై ఇచ్చిన హామీని గణబాబు నిలబెట్టుకోవాలని కోరారు. మల్కాపురం ప్రాంతంలోని గంగవరం పోర్టు, హెచ్పీసీఎల్ పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చెప్తున్నారు. పోర్టు నుంచి వచ్చే ధూళి వల్ల అనారోగ్యం పాలవుతున్నామని,
ఎమ్మెల్యే తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ఈరోజు ఇప్పుడు గణబాబు గారు అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్న ఇంకా పారిశ్రామిక ప్రాంతం అయినటువంటి మల్కాపురం ఏరియాలో ఇప్పటికీ సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. ఏ విధంగా చూసుకుంటే గతంలో ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి 296 జీవో ప్రకారం ఆ పట్టాలు ఏవైతే ఉన్నాయో రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. ఆ పట్టాలు రిజిస్ట్రేషన్ చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. వాళ్ళు పట్టా పేరుదారు ఉన్నటువంటి వాళ్ళు చనిపోయినా వాళ్ళ కుటుంబానికి కానీ వారసత్వంగా వర్తిస్తుందని చెప్పారు. అది వర్తించకపోవడం వల్ల ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడి అటు ఇటు ఏమైనా ఎవరికైనా తాకట్టు పెట్టుకోవాలన్నా డబ్బులు తెచ్చుకోవాలన్నా ఎవరు ఇవ్వటం లేదు. అందుకోసం ఆ పట్టాలు వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలనేది ప్రజలందరూ కోరుకుంటున్నారు. దాంతోపాటు ఇప్పుడు కొత్త జీవో వచ్చింది. కొత్త జీవో ప్రకారం పట్టాలు ఇవ్వాలి. ఆ ఇవ్వడానికి కూడా ఇంకా ప్రభుత్వం వెనకాడుతుంది. దీని మీద ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు వెంటనే చొరవ తీసుకోవాలి. దీంతో పాటు పట్టాలతో పాటు పేద ప్రజలు అక్కడ ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పటికి కూడా పన్నులు వేసుకుంటాం, మా పన్నులు మార్చండి, పన్నులు వేయండి అని చెప్పేసి సచివాలయాల చుట్టూ తిరుగుతున్నా ఇప్పుడు కూడా పన్నులు వేసుకుంటే పాపానికి పోలేదు. అందుకే పన్నులు వెంటనే పేద ప్రజలు నిర్మాణం చేసుకున్నటువంటి ఇల్లు అన్నిటికీ కూడా పన్నులు వేయాలి. పన్నులు వేసినటువంటివి కూడా ఇప్పుడు 3 రెట్లు పెంచేయడం అనేది జరిగింది. పన్నుల రేట్లు ఏవైతే పెంచడం వల్ల ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆ పన్నులు ఏవైతే ఉన్నాయో సామాన్య ప్రజల్ని మనం గుర్తించి వాళ్ళందరూ కూడా పన్నులు పెంచుతున్న పన్నుల్ని తగ్గించాలి. ఈ విధంగా చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అందరికీ కూడా అందుబాటులోకి మనం పనులన్నీ చేయాలనేది ఈ గణబాబు గారిని మేము ప్రత్యేకంగా కోరుతున్నాం. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మీటింగులు వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వాళ్ళ కార్యక్రమాలు తప్ప వేరే కార్యక్రమానికి చొరవ తీసుకోవడం లేదు. ఆ విధంగా చొరవ తీసుకొని ప్రజల తాలూకా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం ముందుకొచ్చి పనిచేయాలనేది మేము కోరుతున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక అనేక చోట్లగా రోడ్లు, మెట్లు, అలాగే రిటర్నింగ్ వాల్స్ ఇవన్నీ కూడా చాలా ఇంకా చేయవలసి ఉంది. అవన్నీ కూడా తక్షణమే మన ఏదైతే మన ఏరియా ఎమ్మెల్యే ఉన్నారో వారు దాన్ని తక్షణమే అవన్నిటి కూడా సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి మేము స్థానికలుగా డిమాండ్ చేస్తున్నాం. అందుగురించి తక్షణమే అధికారులతో సంప్రదించి ప్రభుత్వ అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు వీరందరూ కూడా ఆ సమస్యలను పరిష్కారం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. పొల్యూషన్ అంటే ఈరోజు అనేక చోట్ల అనేక విధాలుగా రోడ్ల వాహనాలు కానివ్వండి, అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఏరియాల్లో జనసమూహం విషయంలో కానివ్వండి, అనేక ఏరియాల్లో పొల్యూషన్ అంటూ బాగా పెరిగిపోయింది. ఈ పొల్యూషన్ కూడా పరిష్కారం చేయాలని చెప్పని ప్రతినిధులకి వారందరికీ కూడా ప్రభుత్వ అధికారులకు కూడా మేము తెలియజేస్తున్నాం. నా పేరు సచ్చారు. పారిశ్రామిక ప్రాంతం అలాగే గాజువా అంటే సినియా నుంచి గాజువా వరకు అనేక సమస్యలు ఉన్నాయి. ప్రత్యేకంగా ముందుగా గంగవరం పొల్యూషన్, ఇండియా నుంచి గాజువా ప్రాంతం అంతా బాగా పొల్యూషన్ అయిపోయి అనారోగ్యానికి ప్రజలు బాగా గురవుతున్నారు. ఈ గణబాబు గారు వచ్చి సంవత్సరం అయినా ఇప్పటివరకు ఆ సమస్య పరిష్కారం కాలేదు. అలాగే ఏరియాలో కూడా కాలువల వల్ల బాగా మురుగు ఎక్కువైపోయింది. జీవీఎంసీలో స్టాఫ్ తక్కువ అవడం వల్ల ఏంటంటే క్లీనింగ్ సమస్య బాగా ఎక్కువగా ఉంది. అది కూడా పరిష్కారం చేయలేదు. అలాగే ఉన్న వ్యాంబో స్కీమ్ ఇల్లులు ఇచ్చారు. ఆ వ్యాంబో స్కీమ్ ఇల్లుల్లో కూడా కనీస సదుపాయాలు కూడా లేకుండా దోమలతోటి పొల్యూషన్ తోటి చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే కొన్ని ఫ్లాట్లు కూడా పడిపోయే పరిస్థితుల్లోకి వచ్చాయి. అవి రిపేర్ చేసే పరిస్థితి కూడా లేదు. ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేశారు. ఇవన్నీ వచ్చి మేము పరిష్కారం చేస్తామని చెప్పారు. కానీ గణబాబు గారు వచ్చి ఇంతవరకు ఒక సమస్య కూడా పరిష్కారం అవ్వలేదు. కాకపోతే ఏంటంటే గ్యాస్ సబ్సిడీ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. కానీ ఒక్క సిలిండర్ ఇచ్చిన వాళ్ళకి అది కూడా ఈరోజు అందరికీ పూర్తిగా ఫుల్ఫైడ్గా పడలేదు. అనేక సమస్యలతోటి బాగా ప్రజలు సతమతం అవుతున్నారు. ప్రత్యేకంగా ఈ పొల్యూషన్ వాతావరణం వల్ల ఏంటంటే ప్రజలు అనారోగ్యంతో ఇదైపోయి వాళ్ళతో పని చేయడానికి పని లేకపోవడం, అలాగే ఈ అనారోగ్యంతో బాస్టాకి మందులు ఖర్చులు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అలాగే ఏరియా ఎమ్మెల్యే కూడా గణబాబు గారు వచ్చి అధికారికంగా స్కూల్ లాంటి ఇల్లు ఆఫీసులుగా ప్రయత్నం చేయడం తప్ప ప్రజలందరికీ వచ్చి ప్రజల సమస్య పరిష్కారం చేయడానికి ఆయన ఇంతవరకు 2 సార్లు వచ్చినా సరే ఆయన పరిష్కారం చేయడానికి ముందుకు రావట్లేదు. సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు జరుగుతుంది. కాబట్టి ఇప్పుడైనా సరే గణబాబు గారు శ్రద్ధ తీసుకుని
ఏది ప్రజలు ప్రత్యేకంగా ఎదుర్కొన్నారో ఈ సమస్యలను పరిష్కారం చేయడానికి పూనుకుంటారని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు లక్ష్మణమూర్తి, మల్కాపురం పారిశ్రామిక ప్రాంత ఏరియా. ఈ ప్రాంతంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, గణబాబు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత పరిస్థితి మనం చూసినట్లయితే అక్కడైతే ఏదైతే శ్రీహరిపురం 100 అడుగుల హాస్పిటల్ కోసం గతంలో చెప్పారు, ఆ హాస్పిటల్ కూడా సక్రమంగా మందులు సక్రమంగా లేవు, అక్కడ ఉండే స్టాఫ్ సరిగ్గా జీతాలు ఇవ్వట్లేదు, వాళ్ళు చాలా దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. అది 100 హాస్పిటల్ కానీ 100 పడకల హాస్పిటల్ అయితే అదే పెద్ద దిక్కు, మొత్తం 7 వార్డులకు అది పెద్ద దిక్కుగా ఉంది. ఇటు వెళ్ళాలన్నా అటు వెళ్ళాలన్నా ఎక్కువ మంది నిరుపేదలు, ఎక్కువ మంది కూలి చేసుకొని కష్టం చేసుకునే వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని 100 పడకలుగా మార్చినట్లయితే అక్కడ గర్భిణీ స్త్రీలు కానీ లేకపోతే అక్కడ ఉండేటువంటి ప్రజలు కానీ చాలా ఉపయోగంగా ఉంటుంది అనేకసార్లు చెప్పాము. అయితే ఇప్పటికీ అది ఇంతవరకు నోచుకోవట్లేదు. చాలా దీనమైన పరిస్థితుల్లో 100 పడకల హాస్పిటల్ పరిస్థితి అలాగే ఉంది. అలాగే ఇండోర్ స్టేడియం పరిస్థితి చూసినట్లయితే అది మొదట్లోనే ఆదిలోనే అంశపాదులాగా అలాగే ఉన్న తప్ప దానికి ఎటువంటి నిర్మాణం కానీ పూర్తి చేయడం కానీ అది కూడా అవ్వట్లేదు. ఆ ఇండోర్ స్టేడియం కూడా సక్రమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ కూడా లేదు. ఇక రెండోది కాలుష్యం చూసుకున్నట్లయితే గంగవరం నుంచి వచ్చేటువంటి మొత్తం కాలుష్యం అంతా కూడా మొత్తం పారిశ్రామిక ప్రాంతంలో రోజు కొన్ని టన్నులు ధూళంతా మన ఒంటి మీద, మన తినే ఆహారం మీద, మన బట్టల మీద అనేటువంటి పడుతుంది. చాలా కాలుష్యం అనేటువంటి గంగవరం నుంచి వచ్చేటువంటి కాలుష్యం అంతా కూడా ఆ పారిశ్రామిక ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళందరినీ ఒకవైపు, ఇటు కాలుష్యం ఇటు ఫార్మర్లు కానీ శ్రీశైలం నుంచి వచ్చినటువంటి విషవాయుల్లో కానీ ఇటువైపు ఈ మొత్తంగా చూసుకున్న కాలుష్యంలో చాలా ఇబ్బంది పడేటువంటి ఉక్కిరిబిక్కిరి అయ్యేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఈ గంగవరం నుంచి వచ్చే పొల్యూషన్ మాత్రం చాలా తీవ్రమైనటువంటి అనారోగ్యాలకి గురవుతున్నారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ఇటువంటి వాళ్ళు చాలా అనారోగ్యాలకు గురవుతున్నారు. ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పొల్యూషన్ మీద ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారికి, గౌరవ గణబాబు గారికి మేము కోరుతా ఉన్నాం. ఇటువంటి సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, హాస్పిటల్ సమస్య, ఇండోర్ స్టేడియం సమస్య, అలాగే ఈ కాలుష్యం తాలూకు సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి గణబాబు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న గణబాబు తన హయాంలో ఎన్నో సమస్యల్ని పరిష్కరించానని చెప్తున్నారు. ఎన్ఏడి ఫ్లైఓవర్ ద్వారా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానంటున్నారు. పోర్టు, రైల్వే లైన్లు ఉండడంతో పలు దీర్ఘకాలిక సమస్యలు వేధిస్తున్న మాట వాస్తవమే అని అంటున్నారు. నియోజకవర్గ ప్రజలు మరిన్ని సమస్యలు చెప్తున్నారని, పరిష్కారానికి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని గణబాబు వివరించారు. ప్రజా సమస్యలకే పెద్దపీట వేస్తానంటున్న గణబాబుతో మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. కూటమి పాలన పూర్తి 1 సంవత్సరం పూర్తవుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. నేపథ్యంలో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అంటే ఎటువంటి హామీలు ఇచ్చారు, ఈ సంవత్సరం 1 సంవత్సరంలో ఎటువంటి హామీలు నెరవేర్చారు అనే దానిపై ప్రైమ్లో చేపట్టినట్టు ఎమ్మెల్యే గ్రాఫ్ సంబంధించి మనతో పాటు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు గణబాబు గారు ఉన్నారు. గణబాబు గారు, సార్, ఈ 1 ఇయర్లో ఎటువంటి హామీలు నెరవేర్చారు? అంటే 5 ఏళ్లకు సంబంధించి మీరు అంటే హ్యాట్రిక్ కొట్టారు. మూడు తడవలో మీరే ఉన్నారు. మ్యాక్సిమం నియోజకవర్గం అభివృద్ధి చేసేసి ఉంటారు, కానీ ఇంకా సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు ప్రజలు. మీరేమంటారు? ఇది సుదీర్ఘకాల సమస్యలన్నిటికీ కూడా ఒక పరిష్కారం చూపామండి. గత 2014-19లో మా ప్రభుత్వంలో ఎన్ఐడి ఫ్లైఓవర్ కావచ్చు, ఎన్ఎస్టిఎల్ డిఫెన్స్ వాల్ రిమూవ్ చేయడం కావచ్చు, ముఖ్యంగా అండర్ పాసెస్. ఎందుకంటే రైల్వే ట్రాక్ విశాఖపట్నం సిటీకి స్టార్ట్ అయ్యి సింహాచలం రైల్వే స్టేషన్ నుంచి వైజాగ్ రైల్వే స్టేషన్ వరకు ఉండే ట్రాక్ ఇరువైపులో ఉన్న కాన్స్టిట్యున్సీ మాది. అటు డిఫెన్స్, పోర్ట్, రైల్వేస్ ఇలాంటి డిపార్ట్మెంటల్ ఇష్యూస్ ఉంటాయి. దానివల్ల ఆ లెవెల్ క్రాసింగ్స్ క్లోజ్ చేస్తూ 4 అండర్ పాసెస్ నిర్మాణం చేసుకున్నాం. మీ అందరికీ తెలిసింది, రామూర్తిపేటలో బిగిన్ చేసుకున్నది. ఈ టెన్యూర్లో మాకు పాతగోపాలపట్నం అండర్ పాస్, అదేవిధంగా పాతగోపాలపట్నం నుంచి డైరెక్ట్గా చంద్రనగర్ మీదుగా కొత్తపాలెం వెళ్ళేటువంటి అండర్ పాస్ని ప్రారంభించుకోగలిగాం. అంటే పూర్తిగా కంప్లీట్ చేసి ప్రజలు వినియోగించే పరిస్థితి తీసుకొచ్చాం. దానివల్ల ముందు అసలు 108 అనేటువంటిది వెనకుండే 10 గ్రామాలకి 108 వెహికల్ అంటే వెళ్తుంది. 108 కాదు, ఆర్టీసీ బస్సు కూడా ఇప్పటివరకు శీలానగర్ మీదుగా సబ్బవరం వెళ్ళేటువంటి బస్సెస్ కానీ ఈ గ్రామాలకి సబ్బవరం మీదుగా ఒక ఆర్టీసీ బస్సుని కూడా మనం ఏర్పాటు చేసుకోగలిగాం. వీటితో పాటు ఎడ్యుకేషన్కి సంబంధించి గతంలోనే మనకి మల్కాపురం హై స్కూల్గా ఉన్నటువంటి దాన్ని అప్గ్రేడ్ చేసుకున్నాం. అలాగే గోపాలపట్నాన్ని కూడా జూనియర్ కాలేజీకి చేసుకున్నాం.
ఏదైతే మహిళా కళాశాల, ఏదైతే మహిళా హై స్కూల్ ఉందో అది జూనియర్ కాలేజ్గా, గర్ల్స్ జూనియర్ కాలేజ్గా ఆవిర్భవించింది. దాని అడ్మిషన్స్ కూడా మనము ఎంపీసీ బైపీసీతో కూడా సిఈసీ కూడా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే నేషనల్ హైవే నుంచి ఒక ప్యారలల్ రోడ్ ఎన్ఎస్టీఎల్ వాల్ ఓపెన్ చేసిన తర్వాత గతంలోనే ఇందిరానగర్ ఏరియాలో ఒక 8 మందిని ఆ పాకలు వేసుకున్న వాళ్ళని రిమూవ్ చేసి వాళ్ళకి ఆల్టర్నేట్గా మనం హౌసెస్ అరేంజ్ చేసి ఆ పాసేజ్ అంటూ ఇవ్వడం జరిగింది. అంటే రోడ్డు వైడన్ చేయలేదు కానీ బట్ ఆ రోడ్డు వినియోగం సింహాచలంకి వెళ్ళేటువంటి రోడ్డు కనెక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అక్కడ డిమాండ్ ఉన్నటువంటి దృష్ట్యా ఇప్పుడు దాన్ని ఒక వైడన్ చేస్తూ ఇప్పుడు ఆర్డీపీ తయారవుతుంది. త్వరలో ఆ రోడ్డు విస్తరణ కూడా చేయగలిగితే గోపాలపట్నం ట్రాఫిక్ని మనము అధిగమించడం. అంతే హయ్యెస్ట్ ప్రయారిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇవ్వటం. మీరు చూసారు ఎన్ఐడి ఫ్లైఓవర్ వల్ల ఈరోజు విశాఖపట్నంలో ఆ ఫ్లైఓవర్కి ఇంకా ఆర్ఓబి నిర్మాణానికి అనేక ఇబ్బందులు వచ్చినాయి. లాస్ట్ 5 years దాన్ని వదిలిపెట్టారు. ఇప్పుడు ఆర్ఓబి శరవేగంగా మీరు చూస్తే శరవేగంగా వర్కులు జరుగుతున్నాయి. ఆ ఆర్ఓబి పార్ట్ పూర్తవగానే మనకు వచ్చే మేజర్ హడిల్ లాస్ట్ టైం కూడా మేము అనుకున్నాం, కానీ లాస్ట్ 5 years వాళ్ళు పెడచెమని పెట్టారు. కాకాని నగర్ సాకేతపురంలో ఒక ట్రాఫిక్ జంక్షన్ ఏర్పడింది. ఇప్పుడు అక్కడ అండర్ పాస్ ప్రపోజ్ చేసాం. ఇప్పుడు అది కన్సల్టెంట్ కూడా కంప్లీట్ చేశారు, ఎస్టిమేట్స్ ఇచ్చారు. త్వరలో టెండర్లు పిలిచి ఆ వర్క్ కూడా ఒక అండర్ పాస్ ఉండడం వల్ల అక్కడ సిగ్నలింగ్ వ్యవస్థ ఉండకుండా, ఎక్కడ సిగ్నలింగ్ వ్యవస్థ లేకుండా ఇప్పుడు అక్కడ రోటరీ సిస్టమ్ పెట్టాం. ఎవరు ఆగకుండా వెళ్ళిపోయేటువంటి విధానం తీసుకొచ్చాం. అదేవిధంగా మనకి ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉండేటువంటి ఆ జంక్షన్ కూడా ఫ్రీగా పాస్ అయ్యేటట్టుగా మేము ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం. అదేవిధంగా ఈరోజు ఏదైతే గతంలో అంటే మనకు ఆ రోజు 2015లో జరిగినటువంటి హుదూద్ ఇల్లు ఇప్పటికీ పూర్తి కాలే, ఇప్పటికీ హ్యాండ్ ఓవర్ చేయలే. కొమ్మాది ఏరియాలో మా నియోజకవర్గానికి కానీ విశాఖనగరంలో మిగిలిన నియోజకవర్గాలు కానీ హుదూద్ అని ఇల్లు అని చెప్పుకోవడానికి కూడా బాధపడే పరిస్థితి. లాస్ట్ 5 years వదిలేశారు. ఇప్పుడు వాటిని కంప్లీట్ చేయించాం. సగం మంది ఆల్రెడీ అకామిడేట్ అయ్యి ఉన్నారు. ఇప్పటికే అప్పట్లో 15 ఏళ్ళు చిన్న 1 year బేబీతో వచ్చిన వాళ్ళు ఇప్పుడు 13 ఏళ్ళు 14 ఏళ్ళు అయిపోయిన పిల్లలు. సో వాళ్ళని ఇప్పుడు అకామిడేట్ చేస్తున్నాం. అదేవిధంగా టిడ్కో హౌసెస్కి సంబంధించి రంగులు వేశారు. ఎలక్షన్ ముందు రంగులు వేసి భోజనాలు పెట్టి ఓట్లు వేయండి అన్నారు. లోపల ఎలక్ట్రికల్ లేదు, సివరేజ్ ప్లాంట్ లేదు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, అసలు టాయిలెట్లు నిర్మాణం చేయలేదు, లైట్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఏమి చేయకుండా బయట వేసినటువంటి అప్పుడు కట్టినటువంటి బ్లాక్స్కి రంగులు వేసి మరలా ఇచ్చిన వారికే మళ్ళీ తిరిగి మేము ఇచ్చినటువంటి వారికే మళ్ళీ అప్లికేషన్ అంటే ఇలా ఏదైతే అలాట్మెంట్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఇప్పుడు మనకు రిజల్ట్ వచ్చినాక అర్థమైంది వాళ్ళకి ఇదంతా వృధా ప్రయాస. పూర్తి చేసి ఇల్లు నిర్మాణం చేసి పూర్తి చేసి చేతిలో పెట్టిన ఇది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇచ్చినటువంటి హౌసింగ్ అనేటువంటిది నమ్మారు. ఈ రోజుకి కూడా వాళ్ళకి ఇవ్వలేకపోతారు. వీళ్ళు చేసినటువంటి అస్తవ్యస్త పాలన వల్ల ఈరోజు ప్రభుత్వం మా పరిస్థితి ఎట్లా ఉందంటే వెంటిలేటర్ పైన తీసుకొచ్చారు లాస్ట్ గవర్నమెంట్. ఇప్పుడు వెంటిలేటర్ తీసి ఆక్సిజన్ మీద ఉండేటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకా మనం ఉండాలి. అందుకని టిడ్కో హౌసింగ్కి సంబంధించి 6,000 కోట్ల బకాయిలు పెట్టారు. ఇండివిజువల్ బెనిఫిషియర్స్ పేరున్న లోన్లు కూడా తీసుకొని ఆ లోన్స్ కూడా వాడేశారు. ఇప్పుడు ఈఎంఐలు కట్టమని లబ్ధిదారులకు వచ్చే పరిస్థితి వచ్చింది. 4,000 ఇల్లు కట్టాం. ఈరోజు మా నియోజకవర్గంలో అయితే సుమారు 6,500 ఇల్లు. ఆ 6,000 ఇల్లు కూడా ఈరోజు ఆ లబ్ధిదారులు ఇంకా హ్యాండ్ ఓవర్ చేయకపోవడం ఇబ్బంది ఉంది. సో దానిపైన కూడా వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏవేవి కావాలో ఇవన్నింటికి త్వరగా కంప్లీట్ చేసే విధంగా పద్మనాపురం కానీ అచ్చెన్నాయుడులో ఒకే చోట 4,000 ఇల్లు, పద్మనాపురంలో 1,000 ఇల్లు. సో ఈ టిడ్కో హౌసెస్ విశాఖ నగరంలో ఉండే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్లో మా నియోజకవర్గంలో స్థల సేకరించాం. ఆ రోజు నిర్మాణం చేసాం. దానికి సంబంధించిన పనులు కూడా ఎక్కడైతే ఈరోజు నిర్మాణాలు పూర్తి చేశారు, రంగులు వేసారు, ఇచ్చారు, వాటర్ ట్యాంక్ మర్చిపోయినారు. నీళ్లు లేకుండా అక్కడ 4,000 ఇల్లు ఎలా అవుతాయి? ఈరోజు మా గవర్నమెంట్ వచ్చినాక వాటర్ ట్యాంక్ టెండర్లు పిలిచాం. ట్యాంక్ నిండిపోయి అక్కడ సోర్స్ కూడా లేకుండా ట్యాంక్ కట్టారు. ఇప్పుడు ఆ సోర్స్కి కూడా పైప్ లైన్ వేస్తున్నాం. సో ఈ హౌసింగ్ వాటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి అవ్వగానే వాళ్ళకు కూడా లబ్ధిదారికి ఇస్తాం. ఇంకో ప్రధానమైనటువంటి విశాఖ నగరానికి సంబంధించి 2017-18లో గుర్తుండి ఉంటుంది, పెద్ద పండుగ వాతావరణంలో చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి 60,000 మందికి ఇళ్ల పట్టాలు ఎవరైతే భూములు నివసిస్తున్నారో ఆ ఇంటి నివసిస్తున్న వాళ్ళకి ఎన్నో ఏళ్ల తరబడి ఉపాధి కోసం విశాఖ నగరం వచ్చి కొండలను ఆశ్రయించో లేకపోతే ప్రభుత్వ భూములను ఆశ్రయించి ఇల్లు నిర్మాణం చేసుకున్న వాళ్ళకి ఏ హక్కులు లేకుండా ఉండేటువంటి వారందరికీ కూడా శాశ్వతమైనటువంటి పట్టాలు 2 ఏళ్లలో వాళ్ళకి రిజిస్ట్రేషన్ సౌకర్యం ఉండేటువంటి పట్టాలు ఇస్తామని చెప్పాం. అంటే ట్రాన్స్ఫరబుల్ రైట్, దానివల్ల వాళ్ళకి బ్యాంకులు లోన్లు వస్తాయి, వాళ్ళ భూమి విలువ పెరుగుతుంది, ఖరీదైన భూమిగా పరిగణించబడుతుంది. కాబట్టి సర్వహక్కులు ఇవ్వడం వల్ల ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో ఆ రోజు ఇచ్చాం. ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయలేనారు. 2 ఏళ్ళు కాదు, 5 ఏళ్ళు అయింది, 6 ఏళ్ళు అయింది గత ప్రభుత్వం.
ఇప్పుడు దానికి స్పెషల్ జీవో తీసుకొచ్చాం జీవో నెంబర్ 30. ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు కొత్తగా ఇంకా ఏమైనా దరఖాస్తు చేసుకో 2019 వరకు ఉండేటువంటి ఎవరైనా ఒకవేళ ప్రభుత్వ భూములు ఉంటే వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. వాళ్ళకి 150 గజాల వరకు ఎవరైతే బీపీఎల్ ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇవ్వాలని, అదేవిధంగా పైన వాళ్ళకి ఏపీఎల్ బీపీఎల్కి కొద్దిగా చాలా నామమాత్రంగా రేట్లు ఇచ్చి ఒక జీవో ఇచ్చాం. ఆ జీవోలోనే గతంలో 296 జీవో ద్వారా కానీ 388 జీవో ద్వారా కానీ అర్హులైన వారికి పట్టాలు ఇచ్చి ఉంటే ఆ పట్టా 2 ఏళ్లలో ట్రాన్స్ఫరబుల్ రైట్తో ఇచ్చినటువంటి ఆ పట్టాని మరలా ఈరోజు ఒక కన్వెయన్స్ డీడ్ ఇచ్చి వాళ్ళకి ఉచితంగానే కన్వెయన్స్ డీడ్ ఇచ్చి వాళ్ళు మరలా ఎవరికైనా రిజిస్ట్రేషన్ కానీ లేకపోతే ఇతరత్ర తనఖా చేసుకునే అవకాశం కలిగించే విధంగా ఈరోజు ఒక జీవో తీసుకొచ్చాం. అది ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేశారు ప్రతి ఒక్క జిల్లాలో. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉండే జీవో, అది ఎక్కువగా ఉపయోగపడేది విశాఖపట్నం జిల్లాకి. సో ఈ రకంగా అనేక కార్యక్రమాలు మన నియోజకవర్గంలో ఏవైతే నిలిచిపోయాయో, ఏవైతే ఆ రోజు 2019 వరకు మనకు ఉండేటువంటి ప్రగతి అభివృద్ధి అవన్నీ కూడా ఆగిపోయి గత పాలకుల ప్రాధాన్యాలు వేరే ప్రాధాన్యాలు వాళ్ళకి ఉండేటువంటి ప్రయారిటీస్ వేరే అవటం వల్ల ఇక్కడ ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో వాటన్నిటికీ దూరం అయ్యారు. ఇప్పుడు వాటిపైన ఈరోజు సిఎస్ఆర్లో కూడా హెచ్పిసిఎల్ నుంచి గతంలో అనేక మార్లు మనం నిధులు సేకరించి చేయగలిగాం. ఇప్పుడు కూడా శ్రీహరిపురం గడ్డ ఆధునీకరణకి హెచ్పిసిఎల్ ఈరోజు ముందుకు వచ్చారు. వాళ్ళు 12 కోట్లు అంటే పెద్ద డ్రైన్స్. ఈరోజు ఏదైతే ఈ స్టామ్ వాటర్ డ్రైన్స్ ఉన్నాయో అది కార్పొరేషన్ నిధులతో చేయాలంటే చాలా నాళ్ళు పడుతుంది. సో వాటికి లోకల్ ఫండింగ్ కూడా రేజ్ చేసుకుని గతంలో మల్కాపురం ట్రైన్ నాటకంగానే తీసుకొని రాగలిగాం. ఆ రోజు ప్లాంట్ ఎక్స్పాన్షన్లో మనం ఆ రోజు కమిట్ అయ్యారు. ఈరోజు ఏదైతే హెచ్పిసిఎల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్లో అంత హ్యూజ్ ప్రాజెక్ట్ వస్తున్నప్పుడు లోకల్గా మీరు ఫండ్ చేయండి అంటే వాళ్ళు కమిట్ అయ్యారు. అందులో 2వ ట్రైన్కి లాస్ట్ 5 years చేయలేకపోయి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కమిట్ అయ్యారు. ఈరోజు శ్రీహరిపురం కూడా దానిలో ఈ రకంగా మనకు ఎడ్యుకేషన్ హాస్పిటల్ కూడా మా గోపాలపట్నం హాస్పిటల్ కూడా అది అప్గ్రేడ్ చేసుకున్నాం. చక్కటి మెటర్నిటీ వార్డుగా తీసుకున్నాం. మరలా ఈరోజు స్టాఫ్ ప్యాటర్న్ కానీ ఈరోజు చూస్తే బ్రహ్మాండంగా హాస్పిటల్లో వైద్య సేవలు అవుతున్నాయి. సో ఈ రకంగా విద్య, వైద్యం, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ముఖ్యంగా వెల్ఫేర్ కూడా హౌసింగ్ కానీ లేకపోతే ఇళ్ళ నిర్మాణదారులకు కానీ వీరందరికీ కూడా ముఖ్యంగా చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి పెన్షన్ పెంపు కావచ్చు, ఇతరత్ర అన్నీ కూడా ఎట్లాగో జరుగుతుంటాయి. బట్ మాకు వచ్చేటప్పటికి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్లో ఉండేటువంటి అన్ని డిపార్ట్మెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్తో ఉండేటువంటి అదర్ ఇష్యూస్ కూడా ఏవైతే డ్రైనేజ్ ఇష్యూస్, రైల్వే అక్కడే ఉంటుంది డ్రైన్, దాన్ని క్లియర్ చేయడానికి సో ఇంటర్నల్ డిపార్ట్మెంట్స్ రివ్యూస్ కూడా రెగ్యులర్గా జరుగుతున్నాం. సో త్వరలో శాశ్వత పరిష్కారం కూడా దొరుకుతుంది. ఎక్కడిక భారీ వర్షం వస్తే ఎయిర్పోర్ట్ నిండిపోతుంది అనేది ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద చర్చ. ఇప్పుడు అది లేదులేండి. ఎయిర్పోర్ట్కి ముంపుకు గురి అవ్వడానికి మేఘదరగడ్డ రిజర్వాయర్ కూడా ఈరోజు పూడికి తీసే కార్యక్రమం పెట్టుకున్నాం. మొన్న కూడా డిఆర్సీ మీటింగ్లో ఇది స్పెసిఫిక్గా మా ఎంపీ గారు కూడా భర్త గారు కూడా ఇనిషియేట్ తీసుకున్నారు. ఈరోజు ఏదైతే మేఘదరగడ్డ రిజర్వాయర్ ఒరిజినల్ కెపాసిటీ ఏముందో, నేను మా నాన్నగారు ఎంపీగా ఉండేటప్పుడు మాట్లాడేవారు, ఇప్పటికీ మాట్లాడాల్సి వస్తుంది. ఒరిజినల్ కెపాసిటీ మేఘదరగడ్డ రిజర్వాయర్ కెపాసిటీ ఎంత ఉందో ఆ స్టోరేజ్ కెపాసిటీని మనం ఈరోజు ఫిల్ చేయలేకపోతున్నాం. కారణం ఎన్నేళ్ళైనా ఆ పూడికి తీయాలంటే అది ఇరిగేషన్ డిపార్ట్మెంటు, వాడేదేమో జీవీఎంసీ వాటర్, డ్రింకింగ్ వాటర్, ఇండస్ట్రియల్ వాటర్. కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కింద ఆయకట్టు లేదు, వ్యవసాయం లేదు. గతంలో కట్టిన రిజర్వాయరు వ్యవసాయం కోసం కట్టిన రిజర్వాయర్. బట్ కాలక్రమేణా వ్యవసాయం తగ్గినాక ఇది పూర్తిగా మంచినీటికే ఉపయోగించడం వల్ల పదే జీవీఎంసీకి హ్యాండ్ ఓవర్ చేయండి, మేము మెయింటైన్ చేస్తామంటే డిపార్ట్మెంటల్ ఇష్యూస్ వచ్చో లేకపోతే ఫ్లడ్ మేనేజ్మెంట్ అనేటువంటిది జీవీఎంసీ చేయలేదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సబ్జెక్ట్ అని చెప్పి దానిపైన అభ్యంతరాలు ఉండటం వల్ల ఇది పూర్తిగా దాన్ని డీసిల్ట్ చేసి కెపాసిటీని కనుక పెంచగలిగితే అసలు వేసవికాలం కానీ లేకపోతే ఫ్లడ్ వచ్చినప్పుడు మనం గేట్లు ఎత్తే పరిస్థితి ఉండదు, అక్కడే స్టోరేజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే అది షార్ట్ రెయిన్స్ కూడా 2-3 రోజులు గట్టి వర్షాలు పడితే గేట్ ఎత్తాల్సిన పరిస్థితి వస్తుంది, వాటర్ వృధాగా సముద్రంలో వదలాల్సి వస్తుంది. సో దానిపైన కూడా ఇప్పుడు చర్చ జరుగుతున్నాం. దాన్ని ఏ రకంగా మీట్ అయ్యి దాన్ని చేయాలనేది విధి విధానాలు రూపొందిస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారు కూడా ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి త్వరలో అది కూడా నగరానికి సంబంధించి శాశ్వత పరిష్కారం అవుతుంది. దానివల్ల మీరు అంటున్నటువంటి ఎయిర్పోర్ట్కి ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉండదు. డెఫినెట్గా మనకు కావాల్సింది ఎయిర్పోర్ట్ కంటే ముఖ్యం ఈరోజు ఏదైతే డిఫెన్స్కి సంబంధించిన ఏరియాస్లో ఉండేటువంటి ఫ్లో, డిఫెన్స్, పోర్ట్ ట్రస్ట్కి సంబంధించిన ల్యాండ్స్ పక్కనే ఉండటం వల్ల ఇక్కడి నుంచి ఏదైనా డ్రైనేజ్ వెళ్ళాలనుకుంటే అక్కడ అబ్స్ట్రక్షన్స్ ఉండటం, దానివల్ల అక్కడ ఉండే లోకల్ పీపుల్కి ఇబ్బంది ఉండేటువంటిది కొన్ని పాయింట్స్ ఉన్నాయి. వాటిని ఐడెంటిఫై చేసాం. దానిపైన 3 డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసి చేయాలనేటువంటిది మొన్న నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఒకవైపు స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్స్ కానీ, ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చే ప్రోగ్రామ్స్ కానీ,
అదేవిధంగా ఈరోజు ఏదైతే P4 మోడల్ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, అందరూ పార్టిసిపేషన్ ఉండాలి, పేదవాడికి సంపన్నుడు చేయాలనే ఉద్దేశంతో చేసే కార్యక్రమాల్లో భాగంగా మేము కూడా జాబ్ మేళాస్ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం. మనం 24న గోపాలపట్నం మన నియోజకవర్గంలో ఒక మెగా జాబ్ మేళా కండక్ట్ చేస్తాం. ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వం ఒక పారదర్శకంగా ప్రజల మధ్య ఉండాలనేటువంటి ఆలోచన గత 5 ఏళ్ళు నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు మా పైన బాధ్యత ఉంది. గతంలో ఆగిపోయిన దగ్గర నుంచి మళ్ళీ మొదలుపెట్టాం పాలన. ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుంది. ఈ కొద్ది రోజుల్లో ఫలాలు ప్రజలు చూస్తారు. సార్ 15 ఏళ్ళుగా మీరు ఈ నియోజకవర్గాన్ని మీరే ఎమ్మెల్యే. అయితే ఫ్లైఓవర్ అభివృద్ధి ఎవరు కాదనలేరు, మీ హయాంలోనే పూర్తి చేశారు అంతా కలిసి. కానీ మా ప్రతినిధులు నియోజకవర్గ ప్రజల దగ్గర అభిప్రాయాలు సేకరించినప్పుడు కొన్ని సమస్యలు వచ్చినాయి. ఈ కరాస సంబంధించి కబరిస్తాన్ కావచ్చు, లేకపోతే NSTL రోడ్ కావచ్చు, లేకపోతే ఇంకా రేషన్ కార్డులని ఇంకా కొన్ని సమస్యలు చెప్తూనే ఉన్నారు. వీటిపై మీరేమంటారు? ఏం లేదు, ఇక్కడ ఇష్యూస్ ఏం లేదు. ఫ్లైఓవర్ మనం ఇచ్చిన డిజైన్లో తర్వాత మెయింటెనెన్స్లో ప్రాబ్లం వచ్చింది. ఇంకా కాంట్రాక్టర్ ఇంకా వర్క్ జరుగుతుంది, కాంట్రాక్టర్ ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఆ కింద ఉండేటువంటి ల్యాండ్స్కేప్ కానీ చిన్న మేము కూడా పైన ఒక ఉపాధి కల్పించడానికి ఆ సెంట్రల్ ఉండేటువంటి పార్క్లో కూడా చిన్న షాప్స్ ఫ్యూజన్ ఫుడ్స్ లాగా ఉంటే కొంతమందికి ఉపాధి వస్తుంది. ఆ ఫుడ్ కోర్ట్లో అవుతుందని అనుకున్నాం, అవి చేయలేకపోయినాం. రెండోది ROB, మీరు అన్నట్టు ROBకి సంబంధించి కానీ కరాసాలో కొంచెం డ్రగ్ కల్చర్ ఉంది, కొద్దిగా డ్రగ్స్ యువత కొద్దిగా ఉంది. అదొక మేజర్ ఇష్యూ ఇప్పటికే పోలీస్ కమిషనర్ దృష్టిలో ఉంది. మొన్న తిరుపతిలో జరిగిన సంఘటన కూడా కరాసాకు చెందినటువంటి పిల్లలు అక్కడ వెళ్ళి ఆ ట్రైన్ కింద చనిపోయిన పరిస్థితి. కాబట్టి ఓవరాల్గా ఉండేటువంటి కొన్ని పాకెట్స్ ఏవైతే విశాఖ నగరంలో ఉన్నాయో ఆ పాకెట్స్ అన్నీ మనము చూడాల్సి ఉంది. ఒకవైపు క్రిస్టియన్ బరిల్ గ్రౌండ్ ఫిల్ అయిపోయింది, అట్లాగే ముస్లిమ్స్కి బరిల్ గ్రౌండ్స్కి కూడా స్కేర్సిటీ ఉంది. ఈ రెండు కూడా ప్రయారిటీస్లో మనం కొత్తగా త్వరలో వాటికి సంబంధించినటువంటి ఆ ప్లేసెస్ ఐడెంటిఫై చేసి, ఎందుకంటే ఇవి సెంటిమెంట్స్తో కూడుకున్నవి, శ్మశానాలకి ల్యాండ్ అలాట్ చేయడం అనేది. సో ఒక అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ల్యాండ్ అలాట్ చేస్తే ఆటోమేటిక్గా వాటికి పరిష్కారం దొరుకుతుంది. సో వాటిపైన కూడా కృషి చేయడం జరుగుతుంది. ఇది మొత్తానికి గత ప్రభుత్వ హయాంలో కొన్ని సమస్యల కారణంగా ఎక్కడెక్కడ నిలిచిపోయినాయి, వాటిని ఎట్లా క్లియర్ చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా కబ్రిస్తాన్ సమస్య కావచ్చు, ROB సమస్య కావచ్చు, లేదా మేఘద్రి సమస్య కావచ్చు, ఎయిర్పోర్ట్, ఈ విధంగా మొత్తం అన్ని సమస్యలు కూడా తప్పనిసరిగా మొత్తం క్లియర్ చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా అయిన ఒక రికార్డు ఉంది. ఈ హ్యాట్రిక్ సాధించిన సందర్భంగా మొత్తం ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజా సమస్యలు పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని గణబాబు గారు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ అనుడితో వాసు, ప్రైమ్ 9 విశాఖ. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన గణబాబు ఏడాది పాలనపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువ మంది ఆయన వ్యక్తిగతంగా అభిమానిస్తున్నారు. ఎమ్మెల్యే కూడా ప్రజా సమస్యలను ఓపికగా విని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఏడాది పాలనలో చిన్న చితగా సమస్యలు పరిష్కరించిన LG పాలిమర్స్, కంచరపాలెం శ్మశాన సమస్య, NSTL రోడ్డు, మల్కాపురం కాలుష్యం సమస్యలను ఇచ్చిన హామీ మేరకు ఈ 4 ఏళ్లలో పరిష్కరించాలని నియోజకవర్గం ప్రజలు కోరుతుండగా, ప్రజా సమస్యల పరిష్కారమే తమ ఎజెండాగా ముందుకు వెళ్తున్నట్లు గణబాబు చెబుతున్నారు. ఎమ్మెల్యే పనితీరు పట్ల ఆ నియోజకవర్గ ప్రజలు ఇస్తున్న రేటింగ్ ఏంటో ఒకసారి చూద్దాం. చూశారు కదా, ఇది పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా అభిప్రాయం. చాలామంది ప్రజలు ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తుంటే అరాకొర కూడా అసంతృప్తి కూడా వ్యక్తం అవుతుంది. దాదాపు 3 దఫాలుగా ఆయన ఈ నియోజకవర్గాన్ని పాలించారు. గణబాబు హ్యాట్రిక్ సాధించారు. అయినప్పుడు కూడా 3 దఫాలుగా కూడా పాలించినప్పుడు కూడా చాలా సమస్యలు, అంటే NAD బ్రిడ్జి వంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు పూర్తయినప్పుడు కూడా కరాసా, కబ్రిస్తాను, లేకపోతే NSTL రోడ్డు, మేఘాద్రి గడ్డ పొంగిపోవడం, ఎయిర్పోర్ట్ నిండిపోవడం, ఇలాగా అనేక సమస్యలతో పాటు రేషన్ కార్డులు, ఫీజు రింబర్స్మెంటు, ఇలాగ అనేక సమస్యలు కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ నియోజకవర్గంలో కాలుష్య ప్రాంతమైన మల్కాపురం ప్రాంత వాసులు అయితే కాలుష్యం నుంచి ఇంకా బయటపడలేదు, కాలుష్య సమస్యలు ఎదుర్కొంటున్నాం, పరిష్కరించాలని కోరుతున్నారు. అలాగే నీటి సమస్య కూడా చెప్తున్నారు. చాలామంది ఇంకా సమస్యలు చెప్తున్నారు. మనం ఎమ్మెల్యేతో కూడా మాట్లాడటం జరిగింది, ఆయనతో కూడా ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. ఆయన కూడా సమస్యలు చాలా వరకు పరిష్కరించాం, మిగిలిన సమస్య కూడా తన వంతు పరిష్కరించడానికి కృషి చేస్తానని, తప్పనిసరిగా ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తామని కూడా ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా మొత్తం పశ్చిమ నియోజకవర్గంలో అయితే చాలా వరకు ప్రజలు కొంతమేరకు ఊరట చెందినప్పుడు కూడా ఇంకా సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. ఆ సమస్యలు కూడా ఎమ్మెల్యే పరిష్కరించాలని కూడా ఆశిద్దాం. కెమెరా పర్సన్ అరుణ్తో వాసు, ప్రైమ్ 9 విశాఖ.